మనం చూస్తాం. వాళ్ళు అయినాక కూడా వీళ్ళు ఇట్లా మళ్ళీ ఒత్తిడి ఉంటుంది సార్. సుప్రీం వీళ్ళు ఐఏఎస్ల గురించి పదవి విరమణ చేసిన విశ్రాంత ఐఏఎస్ల గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది హాస్యాస్పదంగా. పిఎంఓ కార్యాలయం పోదాం పాండి, లేదా ఉత్తరప్రదేశ్ సీఎంఓ కార్యాలయం పోదాం పాండి. ఎంతమంది డజన్కు పైగా పదవి విరమణ చేసిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, అసలు ఐఏఎస్ వెనక కూర్చొని ఉంటారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎవరండి అసలు? ప్రభుత్వంతో ఏం సంబంధం? వీళ్ళు మాకు నీతులు చెప్తారా? మధ్యలో మాట్లాడు, మీరు మాట్లాడేది. ఇప్పుడు మొన్న హిమాచల్ ప్రదేశ్ లోనో ఎక్కడో కాల్చుకొని చనిపోతున్నారు డీజీపీ స్థాయి. హర్యానాలో ఒక ఐపీఎస్ కాల్చుకొని చనిపోయింది వేదికలకు. అక్కడ చేసుకుంటే ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా. మీరే అన్నారు ఐఏఎస్ లో వాళ్ళు వేధింపులే కదా. ఒక హర్యానాలో ఒక ఐఏఎస్ దళిత ఐఏఎస్ అధికారి చనిపోయిండు, కాల్చుకొని చనిపోయిండు వీళ్ళ వేధింపుల మూలంగా. బీజేపీనే అవినీతి మాఫియా, బీజేపీ అవినీతి మాఫియా మూలంగా అధికారులను పట్టణం పెట్టుకుంటూ వీళ్ళు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తారు, నవ్వు వస్తుంది. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే అన్న కాదు, వాస్తవం ఏమంటున్నా, ఉత్తరప్రదేశ్ సీఎం పోదాం. మీరు లేరు కాదు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోదాం, ఆంధ్రప్రదేశ్ సీఎం పోదాం. ఎంతమంది విశ్రాంత అధికారులు ఉన్నారో చూద్దాం. మీరు అక్కడ చేయలేని ఇక్కడ గురించి ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళంటే అనుభవం ఉంటది. ఇవాళ 25,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో డబల్ మంది చాలా మంది ఆ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకరి జీతం ఇంకోరు తీసుకుంటున్నారు అని చెప్పి కనుక్కున్నదే రేవంత్ రెడ్డి సర్కారు. వాటిని నియంత్రిస్తున్నాం. మేమే బయట పెట్టినాం కదా. మేము బయట పెట్టిన తర్వాత మధ్యలో కల్పించుకోకండి, ఇది సభ్యత కాదు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడినా వాళ్ళని కనిపెట్టింది ఎవరు? బీజేపీ కనిపెట్టారా? రామచంద్రరావు గారు కనిపెట్టారా? రేవంత్ రెడ్డి అసలు ఎక్కడ పోతుంది ఏందని చెప్పి కూపిలాగి శాంతకుమారి గారి కమిటీ ద్వారా నేతృత్వంలో ఇగో ఇంతున్నది 15,000 కోట్ల లూటి అని ప్రభుత్వ ధనం వీళ్ళ పేరు మీద. ఒక్కొక్కటి 4 లక్షలు 5 లక్షలు ఎవరు హయాంలో జరిగినాయని, గత ప్రభుత్వంలో జరిగిన నియామకాలన్నీ కూడా. కాబట్టి ఎవరు దాని కార్యాలని విచారణ జరుగుతుంది. కాబట్టి ఆ విచారణలో ఐఏఎస్లు ఇవ్వమంటే ఇంకా మనకి 25 మంది ఐఏఎస్లు కావాలి. ఇవ్వమంటే రేవంత్ రెడ్డి గారు పోయి మొత్తుకున్న ఇయ్యరా. ఐపీఎస్ లో 18-20 మంది కావాలా. మొత్తుకున్న ఎప్పుడు పోయింది? ఎన్నిసార్లు? 2 సంవత్సరాలు. ఇంకోటి చెప్పండి పూర్తి కానివ్వండి. కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవటం అధికారులకు సర్వసాధారణం, ఇదేం కొత్తగా అది ఇప్పుడు కాదు. ప్రభుత్వాలు కోర్టు వ్యవస్థ ఉన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంటది. కోర్టు ధిక్కరణ ఏంటంటే అధికారులు పని ఒత్తిడి వల్ల, పని భారం వల్ల వారు చెప్పిన ఆదేశాలు పాటించకపోవటం, లేకపోతే కోర్టుకు రమ్మంటే రాకపోవటం. ఇదే వీళ్ళ నేరస్తులు. రంగనాథ్ ఏమో నేరస్తుడా? రంగనాథ్ 10,500 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు అడిగి పోయిండు. ఆ న్యాయమూర్తి గారు రంగనాథ్ గారు వాదనలు తోసిపుచ్చాడు. మనం ఏం చేస్తాం? తోసిపుస్తే రంగనాథ్ గారికి అదే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టంలో 19వ నిబంధన ప్రకారం రంగనాథ్ గారు డివిజన్ బెంచ్ కా లేకపోతే సుప్రీంకోర్టు ఎస్ఎల్పీనా స్పెషల్ లీవ్ పిటిషనా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉన్నది. అదే అంతిమం కాదు కదా. కాబట్టి క్షమాపణ చెప్పాడు రంగనాథ్ గారు. క్షమాపణ చెప్పినా గానీ మరి న్యాయమూర్తి గారు సంతృప్తి చెందలేదు. ఎందుకు చెందలేదు? మరి న్యాయమూర్తి గారు ఎవరు పక్షం? ప్రభుత్వ భూముల్ని కాపాడే రంగనాథ్ పక్షమా, లేకుంటే కొల్లగట్టే ప్రభుత్వ భూముల్ని బడా రియల్ ఎస్టేట్ వాళ్ళ పక్షమని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థలో మనకు వెసులుబాటు ఉన్నది. ఈ జడ్జి గారు గౌరవిస్తూ, ఈ జడ్జి గారు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఇంకో జడ్జి గారి దగ్గర పెట్టుకుంటాం, మొర పెట్టుకుంటాం. తప్పేం కాదు కదా. కాబట్టి వచ్చినది ఇంక చిన్న అంశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మన సోమేష్ కుమార్ గారి మీద 400 కోర్టు ధిక్కరణ కేసులు. విచిత్రం ఏంటంటే ఆ రోజు 208 జీవో తీశారు. తీసి కోర్టు ఖర్చులు లాయర్ల ఫీజు కింద 58 కోట్లు మంజూరు చేస్తే ఆ రోజు పెద్ద చర్చ అయింది. మరి ఆ రోజు లేని ఈ రోజు రంగనాథ్ గారు ప్రభుత్వ భూములు కాపాడుతుంటే 1,50,000 కోట్ల ప్రభుత్వ భూములు కాపాడి 3,500 ఎకరాలను కాపాడితే రంగనాథ్ ఇంకేందో అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది అంటున్నారు. వాళ్ళ హయాంలో ఎదుర్కోలేదు. ఓకే సార్, ఇప్పుడు రంగనాథ్ గారికి ఒక నిజంగా ఒక బాధ్యతాయుతమైన పదవి అప్పచెప్పి భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తా ఆయన. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? అవును, అదే భారత రాజ్యాంగం. అవును, రంగనాథ్కి ఒక కల్పించారు అక్కడ హక్కులు. 21వ నిబంధన 48A ఏం చెప్తుంది? 1976 44 నా ప్రశ్న చెప్పండి. నేనేమంటున్నా, రంగనాథ్ గారు